అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు మనం ఒక మంచి కథ విందాం. కథ పేరు అతిథి. రచయిత్రి ఎంఆర్ అరుణకుమారి గారు. ఇక కథలోకి వెళ్తే, అత్తయ్య, మీ బట్టలన్నీ సర్దుకోండి. మీ సామాన్లు ఎటు ప్యాకింగ్లో ఉన్నాయి. రేపు ఉదయం మీరు వేరే ఇంటికి వెళ్ళాలి. మీ అదృష్టం, మీరు ఇదివరకు ఉన్న ఇల్లే దొరికింది. కాకపోతే అద్దె పెంచారు. 4 ఏళ్ళు అయిపోయింది కదా మరి. శిరీష మాటలకి నిర్ఘాంతపోయారు శాంతమ్మ, నీరజలు. ఏం మాట్లాడుతున్నావు శిరీష? వేరే అద్దె ఇంటికి ఎందుకు? సొంత ఇల్లు ఉండగా. సొంత ఇల్లు ఉందా? మరి నాకెప్పుడూ చెప్పలేదే మీరు కానీ మీ అబ్బాయి కానీ. ఆశ్చర్యంగా చూసింది శిరీష. శిరీష వైపు కొరకొరా చూస్తూ కరకుగా అంది శాంతమ్మ. ఇది మన సొంత ఇల్లే కదా. అవును అత్తయ్య, సొంత ఇల్లే, కానీ మనది కాదు. మా అమ్మ సొంత ఇల్లు. చివరి వాక్యం ఒత్తి పలికింది శిరీష. మీ అమ్మదైతే నీది కాదా? నాదెలా అవుతుంది అత్తయ్య? అమాయకంగా అడిగింది. మా అమ్మ వాళ్ళ పుట్టింటి వాళ్ళు పసుపు కుంకాలకని ఇచ్చిన పొలం అమ్మేసి ఈ ఫ్లాట్ కొనుక్కుంది. ఏదో దయతలిచి నన్ను ఉండమంది అంతే. నువ్వు దయతలిచి మమ్మల్ని ఉండమన్నావా? కోపంగా అడిగింది శాంతమ్మ. లేదు, నేను కాదు, మా అమ్మే చెప్పింది. పెళ్లి సంబంధం మాట్లాడేందుకు మీ ఇంటికి వచ్చినప్పుడు చూసింది కదా. పెళ్ళయ్యాక నన్ను పోరింది. పాపం మీ అత్తయ్య ఆడబడుచు ఆ చిన్న ఇంటిలో ఆ ఇరుకు గల్లీలో ఎలా ఉంటారు? ఇక్కడికే వచ్చేయమను అని. అందుకే మిమ్మల్ని ఇక్కడికి రమ్మన్నాను. కానీ నాకైతే ఇష్టమే లేదు, నిక్కచ్చిగా అంది శిరీష. ఓహో, అయితే మీ అమ్మ దయా దాక్షిణ్యాలతో మేము ఇక్కడున్నామన్నమాట, వెటకారంగా అంది శాంతమ్మ. ఒక రకంగా అంతే కదా అత్తయ్య. నిన్ను కాదు, నా కొడుకును అనాలి. ప్రేమ దోమ అని నిన్నే చేసుకోవాలన్నాడు. లేకపోతే నా తమ్ముడి కూతుర్ని చేసుకునుంటే 100 ఎకరాల పొలం, 100 తులాల బంగారం ఇచ్చి ఘనంగా పెళ్లి చేసేవారు కదూ. పాపం మీ అబ్బాయి మీ మాట వినకపోయా. మీకు అన్నీ అనుభవించే ప్రాప్తం లేకపోయా. శిరీష వెటకారం భరించలేకపోతుంది శాంతమ్మ. ఉన్న పొలం అంతా మామయ్య గారు తాగుడుకు పేకాటకు తగలేస్తే ఉంటున్న ఇల్లు అమ్మి కూతురు పెళ్లి చేసి పొట్ట చేత పట్టుకొని పట్నం వచ్చారని, కొడుకు కష్టపడి చదువుకొని టీచర్ ఉద్యోగం సంపాదించుకున్నాడని ఎవరో చెప్పగా విన్నానే. ఆ మధ్య వచ్చిన మీ చెల్లెలు చెప్పారులే. మీరే స్వయంగా వెళ్ళి అడిగినా ఒక బడిపంతులకి కూతుర్ని ఇచ్చేది లేదని, సాఫ్ట్వేర్ ఇంజనీర్కే ఇస్తానని మీ తమ్ముడు అన్నారట కదా, మర్చిపోయారా? అదంతా ఎందుకు? మీ అమ్మకి లింగు లిటుకుమంటూ నువ్వు ఒక్కతివే కూతురువి. మీ అమ్మ ఆస్తి నీది అన్నయ్యది. అన్నయ్యది మాది కాకపోతుందా? నీరజ గట్టిగా అడిగింది. నీరజమ్మ, మీరు లాపాయింట్లు మాట్లాడసెల్తి ఇక్కడ కాదు, మీ అత్తగారింట్లో, చురుకుగా అంది. అంటే నేను మొగుడుని వదిలేసి వచ్చాననే కదా అంటున్నావు? చూసావా అమ్మ, గంపెడు సంసారంలో నన్ను ఇచ్చి నా గొంతు కోశారు. ఆ చాకరీ చేయలేక నరకంలో ఉండలేక వచ్చేస్తే ఈవిడి చేత మాటలు పడాల్సి వస్తుంది. నీరజ వలవలా ఏడవసాగింది. అయ్యో, ఏడవకే నా తల్లి. మనమేమీ ఈవిడ గారి సొమ్ము తిని బతకటం లేదు, అన్నయ్య సంపాదన తింటున్నాం గాని అని కూతుర్ని ఓదార్చి శిరీష వైపు తిరిగింది శాంతమ్మ. అంటే ఏమిటి నీ ఉద్దేశం? నా కూతురికి మాట్లాడే స్వతంత్రం లేదా? అత్తగారితో ఆడబడుచుతో వ్యవహరించే పద్ధతి ఇదేనా? అసలు మీ అమ్మ పెంపకాన్ని అనాలి. మా అమ్మ మాట ఎత్తితే బాగుండదు, తర్జని చూపిస్తూ నిప్పులు కక్కింది శిరీష. మీకు అసలు అర్హత కూడా లేదు. డోర్ బెల్ మోగితే వెళ్ళి తలుపు తీసింది శిరీష. బాబుని ట్యూషన్ నుంచి తీసుకొచ్చిన మోహన్ లోపలికి రాగానే శోకాలు మొదలుపెట్టారు తల్లి కూతుళ్ళు. ఒరే మోహను, నీ భార్య మమ్మల్ని ఎన్నెన్ని మాటలందో తెలుసా? రేపు పొద్దున మేము వేరే ఇంటికి వెళ్ళిపోవాలట. బిక్కచచ్చి చూస్తున్న బాబుని లోపలికి తీసుకెళ్తూ నెమ్మదిగా చెప్పింది శిరీష. మీ రూంలోకి వెళ్ళి తలుపులు వేసుకొని మాట్లాడుకోండి. మీ అరుపులకి బాబు భయపడతాడు. ఆమె కళ్ళల్లో కోపం, మాటల్లో తీవ్రత చూసి ముగ్గురు రూంలోకి వెళ్ళిపోయారు. బాబుకు అన్నం తినిపించి తల్లి గదిలో నిద్రపుచ్చి వచ్చింది శిరీష హాల్లోకి. మొహాలు గంటు పెట్టుకొని కూర్చుని ఉన్నారు తల్లి కూతుళ్ళు. మోహన్ ఏమన్నాడో మరి. ఆ రోజు నువ్వే రమ్మన్నావు,
ఇవాళ వెళ్ళిపోమ్మంటున్నావు, కారణమేమిటో చెప్పాలి కదా? మోహన్ సూటిగా అడిగాడు. ఏమీ లేదు మోహన్, మీ అమ్మ కోసం చాలా ఖరీదైన అతిథులు అంటే విదేశాల్లో ఉన్న ఆమె అన్నపిల్లలు అక్కపిల్లలు వస్తుంటారు. ఇక్కడ పల్లెటూరి బయటు మా అమ్మ ఉంటే మీ అమ్మకి చిన్నతనంగా ఉంది. పోనీ అమ్మని ఊళ్ళోనే ఉంచుదామంటే తనకు వయసు అయిపోతుంది. ఆమె ఒంటరిగా పల్లెలో ఉండటం ఎందుకు, ఇక్కడే ఉండని అనుకున్నాను. వద్దని మేము అనలేదు కదా? మోహన్ అడిగాడు. ఆమె ఇంట్లో ఆమె ఉండటాన్ని వద్దని మీరెలా అంటారు? చురుగ్గా అంది శిరీష. ఆ మాట అనలేదు కానీ అవమానం చేశారు. కోపంతో రగిలిపోయింది. అవమానమా? కాక మరేమిటి? మధ్యాహ్నం మీరు చేసిందేమిటి? గర్జించింది. అమెరికాలో ఉన్న అన్న కొడుకు ధీరజ్ వస్తాడని తెలిసి తనే ఫోన్ చేసి భోజనానికి రమ్మని పిలిచింది శాంతమ్మ. ఇప్పుడు తాము పాష్ ఏరియాలో ఖరీదైన అపార్ట్మెంట్లో ఉన్నారు కదా. రేపు నువ్వు లీవ్ పెట్టు శిరీష, మా అన్న కొడుకుని భోజనానికి రమ్మన్నాను ముందు రోజే చెప్పింది. ఇదివరకు ఆమె బంధువులు ఎవరూ వచ్చేవారు కాదట. ఆ ఇరుకు గల్లీలో కారులో రావటం కష్టమని, వంటగది హాలు మాత్రమే ఉన్న ఆ చిన్న ఇంట్లో నలుగురు కూర్చునే స్థలం లేదని మొహాన్నే చెప్పేవారట. ఇప్పుడు 3 బెడ్రూములు పెద్ద హాల్తో విశాలంగా ఉన్న తమ ఫ్లాట్కి బంధువుల్ని పిలిచి గొప్ప చూపించుకోవాలన్న శాంతమ్మ ఉబలాటాన్ని అర్థం చేసుకున్న శిరీష ఎప్పుడూ ఎవ్వరినీ రావద్దనలేదు. తనకు వీలైతే లీవ్ పెట్టేది, లేదంటే సాయంత్రం ఆఫీస్ నుంచి త్వరగా వచ్చి అతిథులను పలకరించేది. స్కూల్లో పరీక్షలు జరుగుతున్నాయి కాబట్టి మోహన్కి లీవ్ పెట్టడం కుదరలేదు. తల్లి పార్వతమ్మ వస్తానని ఫోన్ చేయటంతో శిరీష లీవ్ పెట్టింది. ఆవిడ ఒంటరిగా రాలేదు. తను బస్టాండ్కి వెళ్ళి తీసుకురావాలి. తల్లిని తీసుకువస్తూ అత్తగారు తెమ్మన్న మటన్, చికెన్, చేపలు తీసుకొచ్చింది. అందరూ కలిసి వంట చేశారు. అన్నింటినీ డైనింగ్ టేబుల్ పైన సర్దారు. అమ్మ, అన్నీ టేబుల్ పైనే ఉన్నాయి కదా, నువ్వు భోంచేసేసాయి. పొద్దున వచ్చినప్పటి నుంచి పని చేస్తూనే ఉన్నావు. తినేసి కాసేపు పడుకో, బాబుకు అన్నం తినిపించి వస్తాను అంటూ క్యారేజ్ తీసుకుని వెళ్ళింది శిరీష. బాబు స్కూలు ఇంటికి దగ్గరే అయినా మధ్యాహ్నం తీసుకెళ్ళటం కుదరదని పొద్దున్నే లంచ్ బాక్స్ ఇచ్చేస్తుంది. ఎప్పుడైనా లీవ్ పెట్టినప్పుడు స్కూల్కి వెళ్ళి అన్నం తినిపించి వస్తుంది. రోజు అమ్మలందరూ వచ్చి తినిపిస్తారు, నువ్వు రావు. అప్పుడప్పుడు తినకుండా లంచ్ బాక్స్ తెచ్చావేంటని అడిగితే బాబు ఇచ్చే జవాబుకు మనసు ద్రవించిపోయేది. అత్తగారికి సరే, ఆడబడుచుకు ఓపిక లేదు బాబు స్కూల్కి వెళ్ళి అన్నం తినిపించి రావడానికి. ముప్పూటలా తినటం, టీవీలో సినిమాలు చూడటం, పడుకోవటం, ఇదే వాళ్ళ దినచర్య. శిరీష బాబుకు అన్నం తినిపించి వచ్చేసరికి పార్వతమ్మ వంటింట్లో కింద కూర్చొని భోంచేస్తుంది. ఆవిడికి మోకాళ్ళ నొప్పులు, కింద కూర్చోలేదు. ఎడమకాలు మడవలేదు. గోడ నానుకొని కాళ్ళు చాపుకొని తింటున్న తల్లిని ఆశ్చర్యంగా చూసింది. ఇక్కడ కూర్చున్నావేంటమ్మా, టేబుల్ దగ్గర కూర్చోక, లేవటానికి అవస్థపడుతున్న తల్లికి చేయి అందిస్తూ అడిగింది. మరోవైపు చేయి పట్టి లేపుతున్న పనేమ లక్ష్మి మెల్లిగా చెప్పింది. అమ్మ అక్కడే కూర్చున్నారు, పెద్దమ్మగారే చెప్పారు ఇక్కడ తినమని. ఎవరో ఖరీదైన చుట్టం అమెరికా నుంచి వస్తున్నారంట కదా, టేబుల్ ఖరాబవుతుంది, ఆయన గోరు వచ్చే వేళ అయిందని, అందుకే అమ్మ ఈడ కూర్చున్నారు. ఈ మాటలు విన్న శిరీషకి పట్టరానంత ఆగ్రహం వచ్చింది. విసురుగా హాల్లోకి వచ్చింది. సరిగ్గా అప్పుడే శాంతమ్మ డోర్ బెల్ విని తలుపు తీయడం, ఆవిడ మేనల్లుడు ధీరజ్ లోపలికి రావడం జరిగింది. పాల పొంగు లాంటి కోపాన్ని సంస్కారం అనే నీళ్లు చల్లి అణచుకుంది శిరీష. బలవంతాన చిరునవ్వు మొహానికి పులుముకుంది. నేనైతే లీవ్ పెట్టాను, కానీ అర్జెంట్ వర్క్ పడిందని ఫోన్ చేశారు మేనేజర్. మీరు భోంచేయండి ప్లీజ్ చెప్పి వెళ్ళిపోయింది శిరీష. ఆ వెళ్ళటం ఆఫీస్కి కాదు, ఇళ్ళ వేటకని ఇప్పుడు అర్థమైంది శాంతమ్మకి. మీకు తెలియదేమో, పల్లెలో కూడా మా ఇంట్లో డైనింగ్ టేబుల్ ఉంది. మా అమ్మకి మోకాళ్ళ నొప్పులు వచ్చినప్పుడే మా నాన్న టేక్ వుడ్తో చేయించారు. మా అమ్మ కొద్దో గొప్పో చదువుకుంది, ఊరి సర్పంచ్గా కూడా చేసింది. టేబుల్ మేనర్సే కాదు, అతిథులను గౌరవించడం, మర్యాదలు చేయడం తెలుసు.
మా అమ్మని వంటింట్లో కింద కూర్చొని తినమంటారా? అలా చెప్పడానికి మీకు అసలు ఎంత ధైర్యం? మాకేమీ 100 ఎకరాల పొలాలు లేవు. ఉన్న 2 ఎకరాలు మడిలోనే మా అమ్మా నాన్నలు కష్టపడి నన్ను చదివించారు. ఏమన్నావు నీరజమ్మ? లింగులిటుకుమంటూ నేను ఒక్కతినే కూతుర్నా? అవును, ఆ కాలంలోనే ఒక బిడ్డ చాలని మా నాన్న ఆపరేషన్ చేయించుకున్నారు. నన్ను అపురూపంగా పెంచారు. నేను చదువుతానన్నంతా చదివించారు. ఉద్యోగం వచ్చింది. నా కష్టార్జితాన్ని నాన్న అనుభవించనే లేదు. పాము కాటుతో హఠాత్తుగా చనిపోయారు. అమ్మని ఇక్కడికి రమ్మంటే నాన్నతో కలిసి బతికిన ఇంటిలోనే ఉంటానంది. ఇక్కడ అద్దె ఇళ్లల్లో నా అవస్థలు చూసి తన పొలం అమ్మి ఈ ఫ్లాట్కి డబ్బు ఇచ్చింది. ఈ ఇంట్లో వస్తువులన్నీ నా కష్టార్జితమే. ఇదంతా అనుభవించే హక్కు మా అమ్మకు ఉంది. మీ మేనల్లుడెవరో అమెరికా నుంచి వస్తే మీకు గొప్ప కావచ్చు. అతగాడు మా ఇంటికి వస్తే మా అమ్మ వంటింట్లో కింద కూర్చొని భోంచేయాలా? అతను ఈ ఇంటికి అతిథి మాత్రమే, కానీ మా అమ్మ ఈ ఇంటి ఓనరు. బాధ, కోపం, ఆవేశంతో రొప్పుతుంది శిరీష. రేపు ఉదయం మీరు వెళ్ళిపోవాల్సిందే. నేను మా అమ్మతో ఇక్కడే ఉంటాను. మోహన్, నీకు భార్య పిల్లలు కావాలంటే ఇక్కడే ఉండు. మీ అమ్మ చెల్లెలే కావాలంటే వాళ్ళతో వెళ్ళొచ్చు. నాకేం అభ్యంతరం లేదు. స్థిరంగా తన నిర్ణయం చెప్పేసి గదిలోకి వెళ్ళింది శిరీష. కథ సమాప్తం.